ఈరోజు దేవీ నవరాత్రుల్లో 5వ రోజు. ఈరోజు అమ్మవారు ఏ ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో, అలాగే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అలంకారాన్ని బట్టి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో, దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఎటువంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించాలి, వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీశైలం క్షేత్రంలో ఈరోజు అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. స్కందమాత సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దధ్యోజనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి గృహంలో అమ్మవారికి దధ్యోజనం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకమైన పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయని దేవీ భాగవతంలో చెప్పారు. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని మల్లెపూలతో పూజించినట్లయితే అఖండ ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. పద్మ పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ధనలాభంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో ఎర్రగన్నేరు పూలతో కానీ ఎర్ర కలువ పూలతో కానీ పూజించాలి. ఒక్క ఎర్రగన్నేరు పువ్వు లేదా ఒక్క ఎర్ర కలువ పువ్వు అమ్మవారికి సమర్పిస్తే మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో జనాకర్షణ ప్రజాకర్షణ అద్భుతంగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మీకు వాక్చాతుర్యం పెరగాలంటే, వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకోవాలంటే సన్నజాజి పూలతో దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి. అలాగే జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలంటే తుమ్మి పూలతో అమ్మవారిని పూజించాలి. ఏదైనా మంత్రం జపించుకుంటున్నప్పుడు ఆ మంత్రానికి తొందరగా సిద్ధి లభించాలంటే గన్నేరు పూలతో అమ్మవారిని పూజించాలి. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఎప్పుడైనా సరే దేవీ నవరాత్రుల్లో కానీ ఇతర సమయాల్లో కానీ చండీ అమ్మవారిని మాత్రం మల్లెపూలతో పూజించరాదు. అలాగే దుర్గాదేవిని గరికపోచలతో పూజించరాదు అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవీ పూజలో ఉమ్మెత్త పూలు నిషిద్ధము, ఉమ్మెత్త పూలతో అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో పూజించరాదని దేవీ భాగవతంలో చెప్పారు. ఈ నవరాత్రుల్లో అష్టమి తిథి రోజు ఎవరైతే జిల్లేడు పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి కార్యసిద్ధి వెంటనే కలుగుతుందని దేవీ తంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు జిల్లేడు పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ అమ్మవారిని పూజించండి. మీరు అనుకున్న పనులు చాలా త్వరగా నెరవేరుతాయని, విఘ్నాలు ఉండవని దేవీ తంత్రంలో చెప్పారు. అలాగే దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని కానీ సరస్వతీదేవిని కానీ తులసి దళాలతో పూజించినట్లయితే సర్వ మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చని నీలతంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అలాగే అమ్మవారికి సంబంధించిన ఇంకొక అద్భుతమైన గ్రంథం శక్తి యామిళము. ఈ శక్తి యామిళంలో ఏం చెప్పారంటే దేవీ నవరాత్రుల్లో ఉసిరిక చెట్టు ఆకులతో పార్వతీదేవిని పూజించినట్లయితే సర్వకార్యాలు త్వరగా నెరవేరుతాయని, మనోభీష్టాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేర్చుకోవచ్చని శక్తి యామిళం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో ప్రత్యేకమైన పత్రాలతో అమ్మవారిని పూజించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే అమ్మవారి పూజలో పుష్పాలతో పాటు పత్రాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. తులసి దళాలతో మరువంతో దవనంతో అమ్మవారిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. మరువంతో అమ్మవారిని పూజించినట్లయితే ధనలాభము ప్రతి పనిలో విజయము చాలా తొందరగా చేకూరతాయి. అలాగే తులసి దళాలతో అమ్మవారిని పూజించినా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకమైన పుష్పాలతో ప్రత్యేకమైన పత్రాలతో అమ్మవారిని పూజించండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.